మనం ప్రకటించిన విధంగా మరి ప్రతి సంవత్సరము మనం సేవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మనము గత 2013 సంవత్సరంలో మొదలుపెట్టాము ఈ సేవ కార్యక్రమం. ఎందుకంటే అంతకుముందు నేను ఇంటి దగ్గర 5-6 ఇస్తూ ఉంటాను. అదే ఆలోచన చేసి మనం ఇదే పరిస్థితి ఈ యొక్క ప్రాబ్లం తీసుకొచ్చి మనం ఇక్కడ చర్చలో పెడితే అనేక మంది ఇచ్చేవాళ్ళు కూడా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అప్పట్లో మనకి పాఠశాలలో పనిచేసే టీచర్స్ కూడా వాళ్ళు సహాయం చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళు బయటకు పోవడం కూడా సమయం ఉండదు. అలాంటి వాళ్ళకి ఈ యొక్క సమయాన్ని ఉపయోగించినట్టుగా ఉంటుందని మనం 2013 ఆలోచన చేసి మనం చర్చిలో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టాము. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం 60 మందికి 70 మంది కూడా ఇస్తున్నాం. ప్రతి సంవత్సరము దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి పెట్టే వాళ్ళని వినియోగిస్తున్నాడు, తీసుకునే వాళ్ళని కూడా ఆయన వినియోగిస్తున్నాడు. మరి అందరికీ కార్యక్రమాలు మరి పండుగ సందర్భంగా కార్యక్రమాలు బాగా జరుగుతుంది. కాదు లేదా ప్రకృతిలో ఉన్నా కూడా మనం చేసేది మంచి పని మరి పేదలకి వివరాలు కదా. ఈ కార్యక్రమం ప్రకటన చేయించు అంటే 3 వారాలు కూడా ప్రార్థన చేయాలి. ఆయన ఎంతకాలకి నేను ఇంకా రాష్ట్రాడు పెట్టేశాను. ఆయన ఎక్కడ ప్రార్థన చేయడు అని రాసి ఇంకా పెట్టేస్తే ఆ రోజు ప్రకటన చేశాడు. ఆ ప్రకటనని మన్నించి మరి ఇవాంజలి తన మరి దానియేలు కుమారుడు కూడా తీసుకున్నారు. తమంపాడు మాస్టర్ ఒక అమ్మాయి తీసుకుంది. నలుగురికి బాప్తిస్మం ఇస్తున్నాం. దిగ్విజయంగా ఆయన మాట నెరవేర్చుకున్నారు వాళ్ళు. అందుకోసం ఆ సందర్భంగా ఇవాంజలి ఈ దినము అందరికీ విందు ఏర్పాటు చేస్తుంది. ప్రేమ విందు ఏర్పాటు చేస్తుంది. జ్యోతి యాకోబు మరి వాళ్ళిద్దరిని ప్రేమించి దేవుడు ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి మనం ప్రార్థన చేయాలి. వారి యొక్క యుక్త వయసు వచ్చున్నారు. ఇద్దరు అర్థం కంటే మీ పేరేమ్మా ఎందుకు పెట్టారు కదా. రక్షిత గారికి కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. జడ మరియమ్మ, జ్యోతి, కంబంపాటి దానమ్మ రాలేదా? కంబంపాటి దానమ్మ మా ఇంటి తిరుగు జ్ఞానం లేదు. తొడికి పోగు తొండమ్మ, ఇప్పుడు కండగంటి సుబ్బారావు గారు కొంతమందికి ఇస్తారు. మీద ఎవరు తీసుకుంటారు? చెమట నరసమ్మ సుబ్బమ్మ, చూడు భాస్కర్ గారి ముద్దుల కుమార్తె ఆవిడ. మరి ఆవిడ ఎంతో భాస్కర్ గారిని ప్రేమించి ఆయనకి సేవ చేసింది కూతురుగా, కుమార్తెగా. మరి ఎందుకో ఈ సమయానికి వచ్చింది కనుక కృపమ్మ గారికి కూడా 24 రాత్రి ప్రార్థన 10 గంటలకి ప్రారంభం, 12:30 క్లోజ్ చేస్తున్నాం. ఎందుకంటే మళ్ళా మొదటి 25 ప్రార్థన మళ్ళీ రావాలి కదా. 25 ఉదయాన్నే మళ్ళీ ప్రార్థన ఉంటుంది కనుక 10కే స్టార్ట్ చేసుకుంటే 12:30కి క్లోజ్ చేసుకుంటాం. ఎందుకంటే ఇంపార్టెంట్ సేవకులు 12 గంటలకు మనం చర్చిలో కావాలి. అందుకోసం 10:30కి స్టార్ట్ చేసుకున్నా కూడా 12:30, 2 గంటలు ముగించుకోవాలి. మళ్ళీ ఉదయాన్నే రావాలంటే అందుకోసం 24 నైట్ ప్రార్థన ఉంటారు.
తర్వాత మళ్ళీ మామూలుగా 25 మామూలుగానే 10:30కి ప్రార్థన. ఆరాధన ప్రారంభించండి. ప్రార్థన చేసి మంచిది ఈ కార్యక్రమం. ఎందుకంటే ఉత్సాహంగా పేదలను దీనులను కరుణించేవారు, దేవునికి అర్పించేవారు, దీనులను కటాక్షించేవారు, దేవునికే అర్పించేవారు. అర్పించారు అందరూ, గొప్ప ధన్యత. ఇంకా కొంతమందికి పనులు ఉన్నవారు, పని చేసుకోలేనటువంటి వారు, అలాంటి వారికి సహాయం చేయాలని దేవుని వాక్యంలో మత్తయి సువార్త ఏంటంటే మనకు సహాయము చేయలేని వారికి సహాయం చేయాలట. మనకు సహాయం చేయగలిగినటువంటి వారికి కాదు, మనకు సహాయం చేయలేని వారికి సహాయం చేస్తే అది దేవునికి మహిమ. కనుక ఇంకా కొంతమంది చీరలు తీసుకోవాల్సినటువంటి వారు జాషువా గారికి ఈ వారంలో 24వ తేదీ యేసు ప్రభువు పుట్టాడు కదా, కాబట్టి మనుషులు ఈ లోకానికి వచ్చినటువంటి దినం కాబట్టి అది మహా సంతోషకరం. కనుక మనము పెద్దల కంటే కొనుక్కొని ఆ దినము ఈ సంవత్సరం మనకు వీటికోలు చెప్తూ కొరకు 24 10 గంటల నుండి 12:30 ఎట్టి పరిస్థితులను ఆ తర్వాత కొనసాగించబడదు. 12:30కి క్లోజ్ చేసుకుంటాం. కాబట్టి 24వ తారీఖు రాత్రి, ఆ రోజు రాత్రి మనం అందరము కూడుకోవాలని మనం చేస్తున్నాం. అదేవిధంగా మరుసటి రోజు ఉదయాన్నే మనకు క్రిస్మస్ ఆరాధన ఉంటుంది. కనుక బుధవారం కూడా రాత్రి ఉంటుంది. 7 గంటలు సిద్ధపాటు దినం. ఆదివారానికి సిద్ధపడాలి కాబట్టి శనివారం రాత్రి ప్రార్థన ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా వారి కార్యక్రమాలు యథా ప్రకారమే జరుగుతాయి. ప్రార్థన చేసుకోవడం మీరే మా తండ్రిగా, మా రక్షకుడిగా, యజమానుడిగా, కాపరిగా, ఆలోచనకర్తగా ఉండి ఈ కార్యనంతటినీ జరిగి మీ సన్నిధితో నిపుము మహిమ. ఇదిగో ఈ వారి కార్యక్రమాలన్నింటిలో మీ సహాయం దయచేయండి నాయన. మీ కొరకు చాపినటువంటి గుప్పిలను దీవించండి. నా మందిరంలో ఆహారం నిమిత్తం మీ గుప్పిలను విప్పండి. మీరు మలాకి గ్రంథంలో చెప్పినట్లుగా మీ దళితులని సమర్పించినటువంటి వారి యొక్క దశమ భాగములు సమర్పించినటువంటి బిడ్డలను మీ కొరకు చాపినటువంటి అస్త్రములను దీవించుము. వారి పాడి పంటలను బట్టి, ఉద్యోగ వ్యాపారాలను బట్టి, చేతి పనులను బట్టి, పనిముట్లను బట్టి మీ స్తోత్రములు. వారు లోపలికి వచ్చుటలో, వెలుపటికి వెళ్ళుటలో మీ ఆశీర్వాద బలమునివ్వండి. ఏ వ్యాధి బాధలు బిడ్డ పైన పరిచయం కృపను చూపించండి. ఆశీర్వాదంతో నింపండి. క్రీస్తు స్తుతి ఘనత మీకు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ తగ్గించుకొని మీ నామను మాత్రమే హెచ్చిస్తూ గొప్ప చేస్తూ యేసు క్రీస్తు ఘననామమున స్తుతించబడుతున్నాడు. వీటితో ప్రార్థన చేస్తున్నారు తండ్రి. మాకు దయచేయము. మా ఎవరు అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధం అన్నిటినీ క్షమించుము. మమ్మ శోధన లేకతేక కీడు నుంచి తప్పించము. ఎంచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి, సర్వాధికారము నిరంతరము మీవై ఉన్నాయి తండ్రి. ఆమేన్. కుమారుడైన క్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మదేవుని సన్నిధి, కాపుదల, క్షేమము, నడిపింపు మనకును సంఘమునకును ప్రతి కుటుంబం కాలము తోడే ఉండి నడిపించునుగాక.